హలో గైస్, వెల్కమ్ టు ఫిట్నెస్ ఫిట్. ఈరోజు అయితే మనం బాడీలో ఇంపార్టెంట్ వర్కౌట్లు అయితే చూద్దాం. ఫస్ట్ ముందు వచ్చి థైస్ వర్కౌట్. బాడీలో మామూలుగా కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు అయితే మనకు మెయిన్గా అయితే థైస్ ఎక్కువ థైస్కే పాయింట్స్ ఉంటాయంట. మామూలు మా మాస్టర్ చెప్పిన ప్రకారం అయితే థైస్కి అయితే 60 పాయింట్స్ ఉంటాయని మామూలుగా మాస్టర్ చెప్పిన. టోటల్ బాడీకి 40 అయితే థైస్ కోటే 60 పాయింట్స్ ఉంటాయని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చి టోటల్ బాడీలో మనం మామూలుగా బయటకు వెళ్ళినప్పుడు కాంపిటీషన్ కాకుండా మామూలు రెగ్యులర్గా చూసుకోవాలంటే చాలామంది కుర్రోళ్ళకి అయితే మనకి బైసెప్ పైన అయితే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. దాంట్లో మెయిన్ బైసెప్ అయితే మనం చేయాల్సిన వర్కౌట్ వచ్చి కాన్సన్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్ వర్కౌట్. ఎగ్జాక్ట్గా ఈ పొజిషన్ చేస్తే మోకాల దగ్గర మోచేపెట్టి బాగా డౌన్ చేసి అప్ చేయడం వల్ల చాలా రిజల్ట్ అయితే కంపల్సరీ కనిపిస్తుంది. కరెక్ట్గా 3 వీక్స్ ట్రై చేయండి, మీకు అయితే రిజల్ట్ కంపల్సరీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి డబుల్ బార్కి వచ్చేటప్పటికి డబుల్ బార్ కూడా చాలా ఇంపార్టెంట్ అయితే మనకి బైసెప్ అయినా చెస్ట్ ట్రైసెప్ ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కవర్ చేస్తుంది మనకి. ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చి పుషప్స్ వచ్చి మనకి క్లోజ్ గ్రిప్ కన్నా కూడా బ్రాడ్ గ్రిప్ పట్టుకుంటే మనకి చెస్ట్ అనేది వైడర్గా రావడం అయితే జరుగుతుంది. దానివల్ల డిప్స్ కూడా కంపల్సరీ కొట్టండి. చెస్ట్ కూడా మనకి పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. బాగా చూసి బాగా మీకు చూడండి పొజిషన్ పడుతుందా లేదు, చెస్ట్ పైన చూసి అబ్జర్వ్ చేసి తర్వాత అయితే కంపల్సరీ పుషప్స్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి రోప్ అయితే అది మనకైతే పెద్ద ఎగ్జాక్ట్గా అవసరం లేదు, బాగా ప్రొఫెషనల్స్ వాళ్ళు అయితే చేస్తారు అది. నెక్స్ట్ వచ్చి షోల్డర్కి వచ్చి మనం సిట్టెడ్ రాడ్ ఉంటుంది కదా, రాడ్ తీసుకుని అదైతే సిట్టెడ్ షోల్డర్ రాడ్ ప్రెస్ అయితే బాగా మనకి ఎఫెక్ట్ అయితే బాగా చూపిస్తుంది. షోల్డర్ అయితే బాగా రిజల్ట్ అయితే ఫాస్ట్గా ఉంది మామూలు వర్కౌట్ కంటే కూడా. తర్వాత డంబుల్ ప్రెస్, సిట్టెడ్ డంబుల్ ప్రెస్, అది టోటల్ మన బాడీలోకి వచ్చేటప్పటికి చాలా రిజల్ట్ అయితే ఉండేది. ఈ వర్కౌట్లు అయితే బాగా ఎఫెక్టివ్గా అయితే మన బాడీ పైన బాగా రిజల్ట్ అయితే చూపిస్తుంది. బాగా అంటే మెయిన్ అయితే డబుల్ బారు, కాన్సన్ట్రేషన్, స్క్వాట్స్ ఇవైతే బాగా బాడీ పైన అయితే బాగా ఎఫెక్టివ్గా వర్కౌట్ అయితే బాగా రిజల్ట్ అయితే చూశాను నేనైతే. నెక్స్ట్ పుషప్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, కానీ మీరు బిగినర్ అయితే ఈ వెరైటీస్ అయితే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మమ్మల్ని మీరు రెగ్యులర్గా చేసే వాళ్ళు అయితే బాగా అలవాటు అయిపోయింది, అది మమ్మల్ని పెద్ద ఎఫెక్టివ్గా తల్లడం లేదంటే ఇలా వేరియంట్స్ అయితే మార్చి ట్రై చేయండి. కొంచెం రిజల్ట్ ఏమైనా చేంజెస్ ఉండే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ పుల్అప్స్ వచ్చేటప్పటికి మనం ఫాస్ట్గా చేయడం వల్ల రిజల్ట్ అయితే చాలా ఉండదు. మీరు లిఫ్ట్ తీసుకున్నా సరే బాగా స్లోగా చేయడం అయితే నేర్చుకోండి. పుల్అప్స్ అయితే ఫస్ట్ మీరు హైడ్రాలిక్ పుల్అప్ మిషన్ ఉంటుంది, దానిపైన మీకు సపోర్ట్ ఉండదు చాలా. ఇప్పుడైతే అదంటే అన్నీ హైడ్రాలిక్ వచ్చేసినాయి కాబట్టి ఈజీగా చేయగలుగుతున్నారు ప్రతి ఒక్కళ్ళు. దాంతో సపోర్ట్ తీసుకుని ఈజీగా చేయండి, నేర్చుకోండి ఫస్ట్. తర్వాత హైడ్రాలిక్ లేకుండా దాన్ని డౌన్ చేసుకుని సీట్ తర్వాత చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి డంబుల్ కల్ చేయండి. డంబుల్ కల్ కూడా చాలా ఇంపార్టెంట్. బైసెప్కి బ్రాడ్ రావడానికి, వైడర్ రావడానికి చాలా ఇంపార్టెంట్ అది కూడా బాగా చేయండి. నెక్స్ట్ వచ్చి మనకి ఈ వర్కౌట్ చేస్తూనే అటు మనం తినే ఫుడ్కి లైట్గా ఫ్యాట్ అనేది మళ్ళీ మన బాడీలో రావడం జరుగుతుంది. దానికి కూడా సైక్లింగ్ చేశారంటే అది కూడా కొంచెం క్లియర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి బైసెప్లో కూడా సిట్టెడ్ డంబుల్ కల్ ఉంటుంది, అది కూడా కంపల్సరీ చేయండి. అది కూడా చాలా మనకి ఒక యూ షేప్ అనేది అయితే వస్తుంది ఖచ్చితంగా. బైసెప్ అయితే మనకి అదైతే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. మనం క్లోజ్ చేసేటప్పుడు బలూన్ టైప్లో వస్తుంది మన పైన. అది చాలామంది కోరుకుంటారు. ఇది కంపల్సరీ ట్రై చేయండి. థ్యాంక్ యూ.